హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అత్తయ్య, ఇదే మన గగన్ బావ ఇల్లు అని భూమి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మ భూమి? ఇది మన గగన్ ఇల్లని నీకెలా తెలుసు అని శారద అడుగుతూ ఉంటుంది. ఎంక్వైరీ చేశాను అత్తయ్య, రండి లోపలికి వెళ్దాం అని భూమి శారదను తీసుకొని లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఆకాష్ ఎదురుగా వచ్చి ఎవరు మీరు, ఎవరు కావాలి అని అడుగుతూ ఉంటాడు. అదేంటి గగన్ అలా అంటున్నావు? భూమిని కూడా గుర్తుపట్టలేదా? గుర్తుపట్టినట్టు నటిస్తున్నావా అని శారద అంటూ ఉంటుంది. ఎవరు మీరు? ఓ, రాత్రి మిమ్మల్ని రౌడీల నుంచి సేవ్ చేశాను కదా అని ఆకాష్ అంటూ ఉంటాడు. అవును బావా, నువ్వు అత్తయ్యను సేవ్ చేయడం వల్లే నువ్వు ఇంకా బ్రతుకున్నావని మా అందరికీ తెలిసింది అని చెప్పి భూమి అంటుంది. నేను బ్రతుకున్నట్టు ఏంటి? వాట్ డు యు మీన్? ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఆకాష్ భూమిని అడుగుతూ ఉంటాడు. బావా, తెలియనట్టు నటించకు బావా, నేను నీ భార్యని. శారదత్తయ్య, నీ ప్రాణానికి ప్రాణమైన మీ అమ్మ. నువ్వు మా ఇద్దరిని కావాలనే ఆట పట్టిస్తున్నావు బావా అని భూమి అంటుంది. అప్పుడే సోను ఆకాష్ దగ్గరకు వచ్చి ఆకాష్ ఎవరు వీళ్ళు అని అడుగుతూ ఉంటుంది. రాత్రి ఈ ఆంటీని సేవ్ చేశాను. అప్పటి నుంచి నేను ఆకాష్ కాదు గగన్ అని నా వెంటే తిరుగుతుంది అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. మీరు పొరపాటు పడుతున్నారు, ఈయన నాకు కాబోయే హస్బెండ్ ఆకాష్ అని చెప్పి సోను చెప్తూ ఉంటుంది. సోను, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాలే కానీ నువ్వు బయలుదేరు, నీకోసం మీ ఇంట్లో వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి ఆకాష్ సోనుని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో అని ఆకాష్ భూమిని శారదను అడుగుతూ ఉంటాడు. మాకు ప్రాబ్లం ఏం లేదు బావా, నీకే అసలు ప్రాబ్లం అని భూమి అంటుంది. బావా అని పిలవద్దు అని ఆకాష్ అంటాడు. బావను బావా అని పిలవక ఇంకేమని పిలవమంటావు అని భూమి అంటుంది. నేను మీ బావను కాదు, నేను ఆకాష్ని అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. లేదు, నువ్వు మా బావవే అని భూమి చెప్తుంది. నీకేమైనా పిచ్చా? నేను మీ బావను కాదంటుంటే మా బావ అంటావు? మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి నడవండి అని ఆకాష్ అంటాడు. బావా, ఏంటి బావా, ఎంత దూరం నుంచి రూమ్ వెకేట్ చేసి మరీ వచ్చాము. ఇప్పుడు నువ్వు మమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తే మేము ఈ రాత్రి ఎక్కడ ఉండాలి అని భూమి అడుగుతూ ఉంటుంది. ఎవరు వెకేట్ చేసి రమ్మన్నారు? మీ ఇష్టం వచ్చిన దగ్గర ఉండండి, మర్యాదగా వెళ్ళిపోండి అని ఆకాష్ భూమి శారదల మొహం మీదే డోర్ వేసేస్తాడు. బావా ప్లీజ్ బావా, డోర్ ఓపెన్ చేయి బావా అని భూమి అంటూ ఉంటుంది. ఇక ఆకాష్ భూమి మాటను వినిపించుకోకుండా లోపలికి వెళ్ళి కూర్చుంటే భూమి ఆపకుండా కాలింగ్ బెల్ కొడుతూ ఉంటుంది. ఇక ఆకాష్కి ఇరిటేషన్ వచ్చి డోర్ ఓపెన్ చేసి, హేయ్ స్టూపిడ్గా బిహేవ్ చేస్తున్నావేంటి? నువ్వెవరో నాకు తెలియదని చెప్తున్నాను కదా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. బావా సరే, మేమెవరో నీకు తెలియదులే కానీ ఈ ఒక్క రాత్రికి మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వు బావా, రేపు ఉదయమే వెళ్ళిపోతాం అని భూమి చెప్తూ ఉంటుంది. నిజమా మీరు చెప్పేది అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. నిజమే బావా అని భూమి అంటుంది. బావా అని పిలవకు, ఆకాష్ అని పిలువు అని చెప్పి ఆకాష్ అంటాడు. సరే ఆకాష్, ఈ రాత్రికి ఉండి ఉదయమే వెళ్ళిపోతాం అని భూమి అంటుంది. నేను లేచేసరికి నా కళ్ళకు మీరు కనిపించకూడదు అని ఆకాష్ చెప్తూ ఉంటే సరే ఆకాష్ అని భూమి అంటుంది. ఇక భూమి శారద ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్తారు. అమ్మ భూమి, వీడేంటమ్మా ఇంత వింతగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. లోయలోకి పడిపోయాడు కదా, వీడి తలకేమైనా దెబ్బ తగిలి ఉంటుందా, అందుకే అలా బిహేవ్ చేస్తున్నాడా అని శారద భూమిని అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, బావైతే మనల్ని లోపలికి రానిచ్చాడు. బావకు గుర్తుందో లేకపోతే గుర్తు ఉన్నా లేనట్టు నటిస్తున్నాడో అన్ని విషయాలు తెలుసుకుంటాను, మీరు కంగారు పడకండి అని భూమి చెప్తూ ఉంటుంది. సరే భూమి అని శారద అంటుంది. ఇక ఆకాష్ వెళ్ళి పడుకుంటాడు. ఇక మరోవైపు భూమి, బావా మా ముందే నీ నాటకాలను నేను పులి స్టాప్ పెట్టేస్తాను కదా అని భూమి మనసులో అనుకుంటూ భూమి కూడా నిద్రపోతుంది. ఇక ఆకాష్ కంటే ముందే భూమి లేచి వంట చేస్తూ ఉంటుంది. శారద పూజ చేస్తూ ఉంటుంది. ఆకాష్ నిద్ర లేచి కిందికి వస్తాడు. శారద భూమిని ఇద్దరిని చూసి, హేయ్ ఏం చేస్తున్నారు మీరు ఉదయమే వెళ్ళిపోతామని చెప్పారు కదా అని ఆకాష్ భూమిని అడుగుతూ ఉంటాడు. నీకు ఇష్టమైన వంకాయ కూర చేస్తున్నాను బావా, టేస్ట్ చూస్తావా అని భూమి అడుగుతూ ఉంటుంది. హేయ్ ఏంటి అసలు ఇదంతా? వెళ్ళిపోతా అంటేనే కదా నేను మిమ్మల్ని లోపలికి రానిచ్చింది అని ఆకాష్ అంటాడు. ఎక్కడికి బావా వెళ్ళేది? నిన్ను వదిలి నేను అత్తయ్య ఎక్కడికి వెళ్ళాం అని చెప్పి భూమి అంటుంది. నాన్న గగన్ హారతి తీసుకోరా అని శారద అంటూ ఉంటుంది. అబ్బా, వీళ్ళు నాకెక్కడ తగిలారు అని చెప్పి ఆకాష్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. నీకు తగల్లేదు బావా,
నువ్వు మేము అంతా ఒకటే ఫ్యామిలీ అని చెప్పి భూమి అంటుంది. నేను మీ ఫ్యామిలీనా? మీరు నా ఫ్యామిలీనా? అసలు నాకు ఎవరు లేరు, నేను ఒక అనాథని అని చెప్పి ఆకాష్ అంటాడు. లేదు బాబా, నువ్వు అనాథవి కాదు, నీకు శారదత్తయ్య ఉంది, పూరి ఉంది, నేనున్నాను బాబా, ఇంకా కృష్ణప్రసాద్ మావయ్య కూడా ఉన్నాడు అని భూమి అంటుంది. ఎవరు వీళ్ళంతా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. శారదత్తయ్య అంటే మీ అమ్మ, పూరి అంటే నీ చెల్లెలు, భూమి అంటే నేను, కృష్ణప్రసాద్ అంటే మీ నాన్న అని చెప్పి భూమి అంటుంది. మహా తల్లి, ఇక చాలు ఆపుతావా? బయలుదేరమ్మా, ఇక్కడ నీకు ఉండటానికి అవకాశం లేదులే కానీ వెళ్ళు అని ఆకాష్ అంటాడు. నిన్ను తీసుకొనే వెళ్తాను బావా, ఇక్కడి నుంచి కదలను అని భూమి చెప్తూ ఉంటుంది. వెళ్ళవా? నిన్నెలా పంపించాలో నాకు తెలుసు అని ఆకాష్ భూమి మెడపట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. ఒరే గగన్, ఏం చేస్తున్నావురా నువ్వు? మన భూమిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తావా అని శారద అంటుంది. నిన్ను కూడా ఇంట్లో నుంచి బయటకు గెంటేదాన్ని, నీ వయసుకి గౌరవం ఇచ్చి వదిలేస్తున్నాను అని చెప్పి ఆకాష్ అంటాడు. అమ్మ భూమి, ఏంటమ్మా వీడిలా ప్రవర్తిస్తున్నాడు, లోపలికి రా అని శారద భూమిని తీసుకొని లోపలికి వస్తుంది. హలో హలో, ఆవిడ్ని గెంటేస్తే మీరేంటి లోపలికి తీసుకొస్తున్నారు? ఇదేమైనా మీ ఇల్లు అనుకుంటున్నారా? ఇది నా ఇల్లు, మర్యాదగా ఇద్దరూ కలిసి బయటికి పోండి అని ఆకాష్ అంటాడు. మేము వెళ్ళము అని చెప్పి భూమి అంటుంది. ఓరి దేవుడా, వీళ్ళు నాకెక్కడ తగిలారా బాబు అనుకుంటూ ఆకాష్ తల పట్టుకుంటాడు. నేను ప్రోగ్రాం ఉంది, ప్రోగ్రాంకి వెళ్తున్నాను, నేను వచ్చేసరికి మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేదంటే ఊరుకోను అని ఆకాష్ భూమి శారదలకు వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భూమి, వీడిని హాస్పిటల్లో చూపిద్దామా, ఎందుకైనా మంచిది అని శారద అంటూ ఉంటుంది. మీరు ఆగండి అత్తయ్య, అసలు బావ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాడు? మన బావేనా ఇతను, లేకపోతే అతను చెప్పినట్టుగా ఆకాష? అన్ని విషయాలు తెలుసుకుంటాను అత్తయ్య అని భూమి అంటుంది. సరే అమ్మ భూమి, వాడు మన గగనే, నా మనసు నాకు చెప్తుంది వాడు నా కొడుకని అని శారద అంటుంది. సరే అత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి, ఇప్పుడే వస్తాను అని భూమి బయటకు వెళ్తుంది. కాసేపటి తరువాత భూమి ఇంటికి వస్తుంది. భూమి ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్తుంది. భూమి, వాడి గురించి ఎంక్వైరీ చేస్తాన్నావు, చేసావా అని శారద అడుగుతూ ఉంటుంది. చేశాను అత్తయ్య అని భూమి లగేజ్ని సర్దుతూ ఉంటుంది. వాడు నా గగనే కదమ్మా, నా కొడుకే కదా అని శారద అడుగుతూ ఉంటుంది. ఇక భూమి లగేజ్ తీసుకొని బయటికి వచ్చి, అత్తయ్య మనం హైదరాబాద్కి వెళ్ళిపోదాం అని భూమి అంటూ ఉంటుంది. ఏంటమ్మా భూమి, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? వాడు రాకుండా మనం మాత్రం ఎలా వెళ్తాము? అసలు వాడి ప్రవర్తన ఏంటి అలా ఉంది? మన గగన్కి అమ్మంటే ప్రాణం, చెల్లెల్ని ప్రేమగా చూసుకుంటాడు, వీడేమో నిన్ను మెడపట్టి బయటికి గెంటాడు. వీడి ప్రవర్తన నాకేమీ నచ్చలేదమ్మా. అసలు మన గగన్కి వీడికి ఎంత తేడా ఉందో, వీడెందుకమ్మా ఇలా ప్రవర్తిస్తున్నాడు అని శారద అంటూ ఉంటుంది. ఎందుకంటే అతను మన గగన్ బావ కాదత్తయ్య అని భూమి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు భూమి అని శారద అంటూ ఉంటుంది. మన గగన్ బావ ఎప్పుడో చచ్చిపోయాడత్తయ్య, ఆ రోజు లోయలో పడి. ఇతను ఆకాష్ చాలా రోజులుగా ఇక్కడే ఉంటున్నాడంట అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి, ఏం మాట్లాడుతున్నావు భూమి? నా కొడుకు చచ్చిపోలేదు అని శారద అక్కడికక్కడే స్పృహ కోల్పోయి సోఫాలో పడిపోతుంది. అత్తయ్య, కళ్ళు తెరవండి అత్తయ్య అని భూమి పిలుస్తూ ఉంటుంది. శారద ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో భూమి శారదను తీసుకొని హాస్పిటల్కు వెళ్తుంది. నా కొడుకు గగన్, వాడు ఆకాష్ కాదు, నా కొడుకు గగన్, నాకు కావాలి అని శారద స్పృహలో లేకుండా కలవరిస్తూ ఉంటుంది. డాక్టర్ శారదను చూసి తన కొడుకు కోసం ఆవిడ పరితపించిపోతుంది. తన కొడుకు వచ్చి తన కళ్ళ ముందు నుంచుంటేనే ఆవిడ మామూలు మనిషి అవుతుంది, లేదంటే ఆవిడ బ్రతకడం కష్టం అని డాక్టర్లు చెప్పడంతో భూమికి ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడుతుంది. బావ చనిపోయాడు, ఆ విషయాన్ని అత్తయ్య జీర్ణించుకోలేకపోతుంది. లేని బావను నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో చెర్రీ అని భూమి అంటూ ఉంటే, భూమి, శారద పెద్దమ్మ సేఫ్గానే ఉందా? ఆ అపూర్వ పంపించిన రౌడీలు పెద్దమ్మను ఏం చేయలేదా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఆ అపూర్వ రౌడీల నుంచి శారదత్తయ్య తప్పించుకుంది చెర్రీ అని చెప్పి భూమి అంటుంది. పెద్దమ్మ ఎక్కడుంది? పెద్దమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వు అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. శారదత్తయ్య మాట్లాడే పరిస్థితిలో లేదు చెర్రీ, హాస్పిటల్ బెడ్డుపై స్పృహ లేకుండా పడి ఉంది అని చెప్పి భూమి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు భూమి? పెద్దమ్మకు ఏమైంది అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఇక భూమి జరిగిందంతా కూడా చెర్రీకి చెప్తుంది.
అతను ఆకాష్ అని చెప్తుంటే శారదత్తయ్య నమ్మట్లేదు. గగన్ బావ అనుకుంటుంది, అతన్ని తీసుకొస్తేనే అత్తయ్య బ్రతుకుతుందని, లేదంటే అత్తయ్య బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను చెర్రీ అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి, ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నావు? నేను ఇప్పుడే ఊటీ వస్తాను, పెద్దమ్మని నేను చూడాలి అని చెర్రీ అంటాడు. సరే చెర్రీ అని భూమి అంటుంది. ఇక ఇంతలో డాక్టర్లు భూమి దగ్గరకు వచ్చి ఆవిడ కొడుకును పిలిపిస్తున్నారా మేడం అని అడుగుతూ ఉంటాడు. ఆవిడ కొడుకు చనిపోయాడు డాక్టర్, చనిపోయిన కొడుకుని ఎక్కడి నుంచి తీసుకురావాలి అని భూమి అడుగుతూ ఉంటుంది. హో గాడ్, కొడుకు ఈ లోకంలో లేడా? అందుకే ఆ తల్లి పిచ్చిదానిలాగా అలా విలవిల్లాడిపోతుందా అని చెప్పి డాక్టర్ అంటారు. అవును డాక్టర్, ఇంకేదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని భూమి అంటుంది. చేసేది ఏం లేదమ్మా, ఆవిడ మామూలు మనిషి అవటం కష్టం అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే చెర్రీ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వస్తాడు. భూమి, పెద్దమ్మ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు. రా చెర్రీ అని భూమి చెర్రీని తీసుకొని ఐసీయూలోకి వెళ్ళి శారదను చూపిస్తూ ఉంటుంది. పెద్దమ్మ పెద్దమ్మ అని చెర్రీ పిలుస్తూ ఉంటాడు. గగన్ గగన్ నా గగన్ నాకు కావాలి అని చెప్పి శారద కలవరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా భూమి అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. అదే అర్థం కావట్లేదు. ఆకాష్ పరమ దుర్మార్గుల్లా ఉన్నాడు, నన్ను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు కూడా గెంటాడు. వాణ్ణి ఇప్పుడు శారదత్తయ్య కోసం ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. భూమి, ఆకాష్ ఎవరో ఎక్కడుంటాడో నాకు ఒకసారి చూపించు, వాడితో నేను మాట్లాడతాను అని చెర్రీ అంటాడు. సరే పద చెర్రీ అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి చెర్రీ ఇద్దరూ కలిసి ఆకాష్ ఇంటికి వెళ్తారు. కాలింగ్ బెల్ కొట్టగానే ఆకాష్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఆకాష్ని చూసిన చెర్రీ ఒక్కసారిగా అన్నయ్య అంటూ ఆకాష్ని హగ్ చేసుకుంటాడు. హలో హలో, ఎవరు అన్నయ్య, ఎవరికి అన్నయ్య అని చెప్పి ఆకాష్ అంటాడు. నువ్వు మా అన్నయ్యవే, నాకు అబద్ధం చెప్తున్నావు అని చెర్రీ అంటాడు. చెర్రీ, ఆయన మీ అన్నయ్య కాదు అని భూమి అంటుంది. కాదు భూమి, అచ్చం మా అన్నయ్యే లానే ఉన్నాడు, మా అన్నయ్యే మనల్ని మోసం చేస్తున్నాడు అని చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ, నేను చెప్పేది విను, అతను రాక్ స్టార్ ఆకాష్, మ్యూజిక్ చేస్తూ ఉంటాడు, మీ అన్నయ్య కాదు అని చెప్పి భూమి అంటుంది. ఏంటి మళ్ళీ వచ్చావు, నీ పక్కన నా పెద్దావిడేది అని ఆకాష్ భూమిని అడుగుతూ ఉంటాడు. ఇక భూమి ఆకాష్ కాళ్ళు పట్టుకొని మా అత్తయ్యను కాపాడాలి, మీ చేతుల్లోనే మా అత్తయ్య ప్రాణం ఉంది అని అంటూ ఉంటుంది. మీ అత్తయ్య ప్రాణం నా చేతుల్లో ఉందా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ప్లీజ్ ఆకాష్ గారు, మా అత్తయ్య బ్రతకటం కష్టమని డాక్టర్లు చెప్పారు, మీరు వస్తేనే మా అత్తయ్య బ్రతుకుతుందని కూడా చెప్పారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, దయచేసి మాతో రండి ఆకాష్ గారు అని భూమి అంటుంది. మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా అని చెప్పి ఆకాష్ అంటాడు. నాటకం కాదు, హాస్పిటల్ బెడ్డుపై గగన్ గగన్ అని కలవరిస్తూ మా అత్తయ్య ఉంది, మా అత్తయ్య బ్రతకాలంటే ఆ గగన్ని తీసుకురమ్మని డాక్టర్లు చెప్తున్నారు, మీరు అచ్చం మా బావలానే ఉంటారు కాబట్టి మీరు ఒక్కసారి మా అత్తయ్య దగ్గరకు వస్తే మా అత్తయ్య మామూలు మనిషి అవుతారు అని భూమి చెప్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.